ఎవరమ్మా మీరు? ఎందుకు గొడవ చేస్తారేంటి? నేను ఇక్కడ ఖమ్మం మారేమ్మ తల్లి టెంపుల్ దగ్గర ఉంటా అండి. వీళ్ళ కొడుక్కి ఈయనకి వీసా కోసం అని చెప్పి ₹1 కోటి దాకా తీసుకున్నారండి యూకే నుంచి. రూపాయి ఇవ్వట్లేరండి. కొన్ని సంవత్సరాల నుంచి పిచ్చి కుక్కలా తిరుగుతున్నాయి. ఇప్పుడు మా ఆయన పంపించేసిండు నన్ను అక్కడ నుంచి. పిల్లని వేసుకొని వచ్చిన చేసిండండి. 1 నెల నుంచి కంప్లీట్ స్విచ్ ఆఫ్. 10 రోజుల క్రితం 20 రోజుల క్రితం ఎప్పుడో వీళ్ళ ఇంటికి వస్తే వెంటనే వాళ్ళ కొడుకు ఆన్ చేసిండు. వీళ్ళ ఇంటికి వచ్చిన వెంటనే ఆన్ చేసి మేడం మీకు సెటిల్మెంట్ చేస్తా, ల్యాండ్ రాస్తా అది అని అన్నాడండి. ఇప్పటి వరకు మళ్ళీ ఫోన్ ఆన్ చేయలేదు. నేను అందుకని చెప్పి ఊరుకున్నా కొన్ని రోజులు. అంటే వీసా కోసం ₹1 కోటి లెక్క ఇచ్చారమ్మా? మరి పంపించిన తర్వాత వేరే వీళ్ళ చుట్టాలు మా ఎట్లా చేసింది కదా ఆయన అని చెప్పి నువ్వే చేద్దామా అని చెప్పి వీళ్ళ రిలేటివ్స్ ఈయనకి డబ్బులు ఇస్తే వాళ్ళకి ఇప్పుడు మీరు ఎంతకాలం అయిందమ్మా మీరు డబ్బులు ఇచ్చి? వాళ్ళ కొడుకు సంవత్సరం నుంచి ఇస్తా అన్నాడు. ఇప్పుడు ఇస్తలేడు. నేను సెటిల్మెంట్ చేస్తాను ఇంకా మాట్లాడింది. ఇప్పుడు రావట్లేదు. ఇప్పుడు ఉన్నారా? శ్రీనివాసరావు గారు ఉన్నారా? మా మమ్మీని ఇట్లా గంటేసిండు. పైనకి వస్తుంటే మీకు కాలు పట్టుకుంటామండి అంటే ఇట్లా నూపుతాను. అట్లా ఏకండి అమ్మాయి చచ్చిపోతే పరిస్థితులు ఉంది. బాగా మొత్తం మీ కొడుకు కాబట్టి ఇంట్లోకి వెళ్ళి అల్లుడు ఎలా కొట్టిండు చేసిండు. పిల్లని పట్టుకొని తిరుగుతుంది. వాననక ఎండనక తిరుగుతాను. తిండి లేక నిద్ర లేక పిల్ల రోజు ఎట్లా చిక్కిపోయింది అమ్మాయి. ఇప్పుడు మీరు ₹1 కోటి ఇచ్చిన దానికి మరి ఎట్లా ఎవిడెన్స్ అయిందమ్మా? గుంజుకుపోయిందని చెప్తున్నాం కదా. డబ్బులు చేతులు కరెక్టే. ప్రూఫ్ ఉందండి. వాళ్ళ కొడుకు ఒప్పుకున్న ప్రూఫ్ ఉంది. డబ్బులు లాక్కపోయినట్టు ప్రూఫ్స్ లేకుంటే ఎవరైనా ఇంత ధైర్యంగా వచ్చి పోరాడతామా మేము? అదేలేమ్మా అదేలే. మీ పేరు ఏం పేరమ్మా? నా పేరు రజని అండి. వాళ్ళ అమ్మ. అరే నా బిడ్డ బాగా ఇబ్బందులు ఉన్నాయి. ఒక్కటి ఒంటరిగా పోరాటం చేసింది. పాపను పట్టుకొని 4, 5 సార్లు 10 సార్లు తిరిగింది. ఇక సిచ్యువేషన్ చేయి జారిపోతుంది అని అనగా నేను వచ్చిన ఇప్పుడు